జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. తోడి కోడళ్ళు కలిసి ఉంటే మాటలు యుద్ధం, అదే కామెడీగా మారితే నవ్వులు వర్షం అంటూ ఒక ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు తాగ్బోతు రమేష్ అలాంగ్ విత్ రౌడీ రోహిణి అండ్ టీమ్. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవ గుండెలోనా. మీ ఆఫీస్ కి క్యారేజ్ పెట్టేశాను. కింద దాంట్లో చారు పెట్టాను, పై దాంట్లో పప్పు పెట్టాను, మధ్య దాంట్లో పెరుగు పెట్టాను. సరే అన్నం ఎక్కడ పెట్టావే? అయ్యో మర్చిపోయాను. అయ్యో మావయ్య, మీరు అప్పుడే నిద్ర లేచారేంటి? ఏదైనా జాబ్ ఉందా? ఏం లేదే. మరి ఏం పీకడానికి లేచారు? పడుకోవచ్చు కదా. అవును, మరిది ఇక్కడ. వదినా వదినా ఎక్కడా? బాబు ఏంటి అలా మొహం చాటేస్తున్నావు? పోయిన స్కిట్ ఎఫెక్టా? అలా అయితే మీరు కూడా చాటేయాలి కానీ. నీకు తెలుసు కదా వదినా, పొద్దున్నే లేచి నీ ముఖం చూసి అలవాటు నాకు ఉందని. అలవాటు మార్చుకో నాయనా. ఎందుకు వదినా? రోజు నీ ముఖం నేను చూడలేకపోతున్నాను. కోడలికి ఏదో చెప్పాలన్నా చెప్పండి. పెద్ద కోడలకు డైరెక్ట్ గా చెప్పాలంటే ఏదో మావయ్య పర్వాలేదు చెప్పండి. అంటే మన చిన్నాడు వయసుకు వచ్చాడు, వాడికి పెళ్లి చేస్తే చిన్న కోడలు కూడా వచ్చి మనతో పాటు ఉంటది కదా. అమ్మ నాన్న ఉన్నారు, బాగోదు. ఇప్పుడు నీకు పెళ్ళంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. నీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోలేదునా? నేను హిమాలయాకి వెళ్ళిపోతాను, ఆ సన్యాసులో కలిసిపోతాను వదినా. ఆగు నాయనా ఆగు. అక్కడికి వెళ్ళి వాళ్ళని పాడు చేసే కంటే నువ్వే పెళ్లి చేసుకుని పాడైపో. పెళ్లి చూపులు చూసి ఏదో ఒక సంబంధం చేస్తానులే. నేను ఆల్రెడీ చూసుకున్నాను వదినా. నీకు నచ్చితే నేను వదినా. ఆల్రెడీ చూసుకున్నాక నాకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? పదండి వెళ్దాం. అరే సారీ, ఏమండి? నువ్వు ముందు పద. ఒక్క నిమిషం అత్తయ్య, కొంచెం ఓర్చుకోండి. ఏంటండి తిండి తెచ్చారు? అంటే నీ దాహం తీరంది కదనే. ఆ చిన్న కూడా లేదో చూసేద్దాం రండి. ఏమబ్బి పెళ్లి చూపుల వాళ్ళు వస్తున్నారు మా ఇంటికి. రండి రండి. రండమ్మా, నమస్కారం. ప్రయాణం అంతా బాగా జరిగిందా? అందరూ బాగున్నారా? కాఫీలు టిఫిన్లు ఏమైనా తాగుతారమ్మి? తాగుతాం గాని బాగా జరిగింది. కొంచెం దూరం జరిగి మాట్లాడు. అమ్మి రామ్మి. అమ్మాయి చాలా పద్ధతిగా ఉంది. నీ సెలక్షన్ అంటే ఏంటో అనుకున్నాను గానీ మంచి సెలక్షన్. అది పిల్లగా తల్లి. ఏమబ్బి జబా? అవునమ్మి, నీకెటే తెలుసు? నీ జీతంతో దాని జీవితాన్ని నాశనం చేసావు కదరా. అమ్మాయిని తీసుకురా. ఓకే, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. చిన్న కోడలు వస్తున్నట్టుంది. Hey, your sister-in-law? Yeah. Hey, your family is okay with me? Are you comfortable with your family? వద్దు అసలు వద్దు. ఏంటి? పెద్ద కోడలకి ఇంగ్లీష్ రాదు కానీ చిన్న కోడలకి ఇంగ్లీష్ వచ్చంటే నలుగురు ఏమనుకుంటారు? అయ్యో వదినా, ఈ రోజు ఇంగ్లీష్ పని మనుషులు కూడా మాట్లాడుతున్నావు వదినా. అంటే ఏంట్రా, పని మనిషికి కూడా వచ్చి నాకు రాదంటున్నావా? చిచి. అమ్మా, నీకేమన్నా సంగీతం మీద పట్టుందా? Yeah, I'm having a lot of musical sense. ఏం మాట్లాడుతుంది? అంటే మ్యూజిక్ మీద బాగా కమాండ్ ఉందని చెప్తుంది వదినా. నాకు వచ్చు ఇంగ్లీష్ పాటలు. అక్క, మీకు ఇంగ్లీష్ సాంగ్స్ వచ్చా? అయితే మా ఇంద్రజ గారి కోసం ఒకసారి పాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, Illegal. That's not cinema movie song. ఏంటి అందరూ నవ్వితే ఓకే, నువ్వు నవ్వుతావు? పెద్ద కోడలకి ఇంగ్లీష్ రాదంటే పరుగు పద్దని నేనే పాడాను. ఏమే ఇంగ్లీష్ సాంగ్ పాడాలంటే లిటిల్ లిటిల్ ఇంగ్లీష్ అనేదాన్ని పాడొచ్చు కదా. ఏంటది? లిటిల్ లిటిల్. హలో, అది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. సరే సరే, వదినకు నచ్చింది అంటే ఓకేరా. ఓకేనా వదినా? మంచి ముహూర్తం మించిపోదు, పెళ్లి చేసేయ్. వదిన ప్రెసింగ్ తీసుకుందాం. హలో, పెద్దవాళ్ళ అత్తయ్య మామయ్య ఉంచగా వదిన కాలికి ఎందుకు ముక్కచావు? రండి, అది కూడా కరెక్టే అత్తయ్య కదా. మామయ్య కాలికి ముక్కుదాం. 1 week later. అప్పుడు నేను దగ్గితే అప్పుడు వచ్చారు, ఇప్పుడు ఇది దగ్గితే వెళ్ళిపోతారా? ఎంత చిన్న కోడలు వచ్చినా నేను దగ్గితే మళ్ళీ వస్తారు. వదినా, ఏంటి ఇక్కడ దొరుకుతావు? ఆ పక్కన దొక్కో.
ఇంట్లో ఎవరు? మీకు ఇప్పుడే పోస్ట్ వచ్చింది. ఏది బాబు? తీసుకోండి. ఏంటో ఇది. బాబు బాబు ఇది ఇంగ్లీష్ లో ఉంది, కొంచెం చదివి పెట్టు. ఈ లెటర్ ఇంగ్లీష్ లో ఉంది కదా, నీకు ఇంగ్లీష్ రాదు కదా బేబీ. అందుకే చెప్పాను దీనిలాంటి దాన్ని చేసుకోవద్దని. గుడ్ న్యూస్ కూడా లెటర్ లో వినాల్సి వస్తుంది. ఈ గుడ్ న్యూస్ ఏంటంటే మావయ్య గారికి 30 years సర్వీస్ కంప్లీట్ అయినందుకు అవార్డు ఇచ్చారు. ఏమండి మామయ్య గారి కోసం షుగర్ ఫ్రీ లడ్డు తీసుకొస్తాను, హెల్త్ కి మంచిది కదా. సార్ మీకు అవార్డు వచ్చింది సార్. థ్యాంక్ యూ. చిన్న కోడలు లాంటి కోడలు ప్రతి ఇంటికి ఉంటే ఎక్కడైనా విజయమేరా. అవునరా. నేను కూడా 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకొని చూపిస్తాను, అప్పుడు చెప్తా మీ సంగతి. నేను ఆఫీస్ కి వెళ్ళాలి కదా. సో ఓకే అక్క, ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్. దెన్ గో. ఏమన్నారక్క? దెన్ గో. ఓ యు ఇంగ్లీష్ స్పీకింగ్ యు సిల్లీ గర్ల్. ఏంటే వచ్చిన దగ్గర నుంచి తిప్పేసుకుంటున్నావా? నా సంగతి తెలీదు. పాత కోడలు నన్ను పొగరా. నువ్వు ఇప్పుడు వచ్చిన స్మాల్ అయితే నేను బిగ్గు కోడలే. ఏం చేస్తున్నావు? చిన్న పిల్ల నేను ఎన్ని మాటలు తెలుసా? పన్నందిరా నన్ను. అలాగే ఉంటుంది అన్నింటి తప్పేంటి? She is disrespecting me. She is insulting me. She is dominating me. ఆపండి. ఒక అవార్డు గ్రహీత ఇంట్లో ఏంటి గొడవలు చండాలంగా? రారా గ్రహీత అంది ఏంటి ఇది? అది వచ్చిన దగ్గర నుంచి నీకు కలిసి వచ్చిందా? అవార్డులు వచ్చాయి, దేనికి ఇచ్చారా? అవార్డు తీసుకెళ్లి నువ్వు నీ కొడుకులు. డోర్ మూసుకోనంటే నువ్వు కొడితే పడ్డానికి తిట్టే పడ్డానికి ఆనాడు అమ్మాయిని కాదు, ఇప్పుడు జెన్జీని అర్థమవుతుందా? ఉంటే నువ్వన్నా ఉండాలి, ఇంట్లో నేను ఉండాలి. లేదంటే నువ్వు చంపేస్తాను, జాగ్రత్త. ఇంట్లో చెల్లిపోవే నువ్వు. ఎంత చేశాక ఇంట్లో నేను ఉండను, ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను. అబ్బో తెచ్చిందమ్మా బోర్డుల సామాను. ఒక వంగిపోయిన చెంబు, ఒక వంగిపోయిన మంచం, ఒక వంగిపోయిన కంచం తీసుకెళ్ళా. నేను తెచ్చి నీ పట్టుకుని నా పుట్టింటికి పోతాను. సిగ్గు లేకుండా నువ్వే ఇక్కడ ఉంటానంటున్నావు. హలో, నువ్వు వెళ్ళిపోతే నువ్వు దానం చేస్తుంటా నేను ఎందుకుంటానే? నేను ఇప్పుడే తెచ్చిన సామాన్తో వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. ఇంకా పూచిక పుల్ల కూడా వదలను ఇక్కడ. ఇది కూడా మా పుట్టింటి పెట్టిందే. ఇది కూడా మా పుట్టింటి పెట్టిందే. నేను ఎందుకుంటానే? అవార్డు గ్రహీత పరిస్థితి చాలా దారుణం. తమ్ముడు అన్నయ్య తోడేళ్ళన్నా కలిసి ఉంటాయి కానీ సార్ తోడి కోడలు కలిసి ఉంటారు సార్. ఇది కష్టం సార్. తమ్ముడు అన్నయ్య చెప్పు నువ్వే అన్నయ్య పద. ఒక ఫ్యామిలీలో రెగ్యులర్ గా అంటే ఇంత వైల్డ్ గా జరగదు, చిన్న చిన్నగా గొడవలు జరుగుతూ ఉంటాయి. సో అది చాలా హిలేరియస్ గా చూపించారు. వండర్ఫుల్ జాబ్ గైస్. మరి మా జడ్జెస్ ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. ఇంద్రజ గారు, తోడి కోడళ్ళ మధ్య జరిగేటువంటి ఒక విషయాల్ని చాలా ఫన్ ఫిల్డ్ గా బాగా చూపించారు, నాకు నచ్చింది. అండ్ ఎస్ యాజ్ యూజువల్ రమేష్ గారు కానీ ప్రసాద్ గారు కానీ అండ్ మా అజార్ కి మంచి క్యారెక్టర్ ఇచ్చారు మీరు. అండ్ వినోదిని మీరు కూడా పోటాపోటీ పడి చేశారు రోహిణి గారితో. చాలా చాలా బాగా అనిపించింది. వెరీ నైస్, ఐ ఎంజాయ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు సార్, రోహిణి గుడ్ పర్ఫార్మెన్స్, బాగా చేశారు. స్కిట్ ఓకే, పర్లేదు, రీజనబుల్లీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తాగ్బోతు రమేష్ అండ్ రౌడీ రోహిణి టీమ్. థ్యాంక్ యూ గైస్.